ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అన్నదాతలు బలవుతున్నారని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం సారంగపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ను పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో ఎక్కడికక్కడ కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసి అధికారులు నిలదీశారు. కొనుగోలుకు సంబంధించి ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని సూచించారు. రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు వరి ధాన్యం కోతకు వచ్చి కల్లాలకు వస్తుంది. అకాల వర్షాలు సంభవిస్తాయని ఒకవైపు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం రైతులకు గన్నీ బ్యాగ్లు, లారీ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఏర్పాట్లను చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇక్కడ సొసైటీకి నాతోటే ఉన్నాడు, మొత్తం రైతులు ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇంకా 30,000 బ్యాగ్స్ ఓన్లీ నీకు ఇంకా మక్కలకి కావాలంటున్నాడు. ఇంకా ప్యాటీ స్టార్ట్ కాలే. మరి బయట మార్కెట్ ఎటు దొరుకుతున్నాయి? 25 రూపాయలు ఒకటి. అవునండి, బయటనేమో మార్కెట్లో అంతా ఓపెన్ గా దొరుకుతున్నాయి 30 రూపాయలు ఒక బ్యాగ్. ఆయన లారీలకు ఎందుకు? ఇప్పుడు లారీ ఎవరు అరేంజ్ చేస్తారు? లారీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, రైతులు ఆ వడ్ల కుప్పల మీద, మక్కల కుప్పల మీద ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి వచ్చింది. అనేక మంది రైతులు గోచపడతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా మక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు. లారీల్ని బతిమలాడుకు తీసుకొచ్చుకుంటే సంచికి 30 రూపాయలు వాళ్ళ లారీ ఓడు అడుగుతున్నాడు. అమాలి వేరా, బ్యాగులు కొనుక్కోవడం వేరా. మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం అవిటికి కూడా ఈ రోజు లారీలు దొరకక మరి రైతులు మరి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మరి ఇలా మక్కలు పోయేందుకు, మక్కలు కంప్లీట్ గా కొనుగోలు చేసే వరకు పోసేదానికి జాగలేదు. మరి వర్షాకాలం దగ్గర వస్తుంది, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? ఎన్నడూ లేని విధంగా ఎందుకు మరి ఇంతగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతా ఉన్నది? మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఇంత దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నదని అడుగుతా ఉన్నాను. మరి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అనేక కేంద్రాలు నేను పర్సనల్ గా వెళ్లి వెరిఫై చేసినా, సందర్శించినప్పటికీ కూడా అన్ని కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఇదే రకంగా ఉన్నది. ఎక్కడికక్కడ మక్కలు, జొన్నలు, వడ్ల కుప్పలు అట్లే పడి ఉన్నాయి. వర్షాలు వస్తా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా మరి లారీలు ఉంటే గన్ని బ్యాగ్స్ లేవు, గన్ని బ్యాగ్స్ ఉంటే లారీలు లేవు, ఇక్కడ ఉన్నటువంటి మరి అమాలీలు లేరని చెప్పేసి ఏదో ఒక రకంగా సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి కొనుగోలు కేంద్రాలని వెంటనే వేగవంతం చేయాలని, మరి వెంటనే కొనుగోలు కేంద్రాలని మరి ఇక్కడ నుంచి మొత్తం ప్యాడీని లిఫ్ట్ చేయాలా, మొక్కజొన్నలు లిఫ్ట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని అడుగుతా ఉన్నాను. వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలని ఎక్స్పర్టైజ్ చేసి ఈ వారం రోజుల లోపల మరి మొక్కలు, జొన్నల కొనుగోలుని మీరు పూర్తి చేయలేని పక్షంలో రేపు వర్షాలు వస్తే రైతు మరి గోసపడతాడు, బాధపడతాడు. మరి రేపటి లోపల మరి ఇవన్నీ కూడా